రాష్ట్రంలో 2019లో అధికారం మారిన మరుక్షణం నుంచి మీరు రిటైర్ అయ్యే రోజు వరకు కూడా కక్ష సాధింపు చర్యలు, సుదీర్ఘ న్యాయ పోరాటం ఏమనిపించింది నడి మధ్యలో? తర్వాత మీకు సుప్రీంకోర్టు ఇచ్చింది ఆయన సస్పెన్షన్ ఇల్లీగల్ అని చెప్పి, అయినా ఉద్యోగంలో చేర్చుకున్నారు. 14 రోజులకు మళ్ళీ రెండోసారి సస్పెండ్ చేశారు. క్యాట్కి వెళ్ళారు. క్యాట్ కూడా సరే డిలే అయినా కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పటికీ కూడా ఇవ్వకపోతే ఆ రోజు ఏమనిపించింది మీకు? అంటే మీరు ఇప్పటి వరకు కూడా జీవితంలో మీరు ఐపీఎస్గా పదవి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి మీరు చేసిన పనితీరుకి మీకు ప్రమోషన్లే కానీ ఎక్కడా కూడా మీకు మచ్చలేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నాను? ప్రజా జీవితం అలాగే పరిపాలనా యంత్రాంగం కూడా చాలా కాంప్లెక్స్ వెబ్ అండి. అది ఒక మనిషి మీద నడవదు, ఒక సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ. అందులో అన్ని రూల్స్ ఉంటాయి, కానీ రూల్స్ని పాటించకపోకుండా ఉండే వెసులుబాట్లు కూడా చాలా ఉంటాయి. ఆ వెసులుబాట్లను ఉపయోగించుకుని ప్రొసీజర్ ఈజ్ పనిష్మెంట్ అన్నట్లుగా ఒక ఛార్జీ, ఒక ఆరోపణ చేయడం, దాని మీద సాగదీయడం, నెలల తరబడి సంవత్సరాల తరబడి సాగదీయటం. అది పెండింగ్లో ఉన్నంతకాలం నేనేం చేయలేను. కోర్టుకు వెళ్తే కోర్టులో పిటిషన్ ముందు లిస్ట్ అవ్వడానికి ఒక నెల రోజులు, తర్వాత కౌంటర్ అంటారు, 2 నెలల దాకా కౌంటర్కి టైం ఇస్తారు. 2 నెలల తర్వాత తీరిగ్గా వచ్చి మాకు ఇంకో 2 నెలలు కావాలంటారు, ఇస్తారు. అది వాళ్ళ ప్రొసీజరు. అలా సంవత్సరాలు పట్టేస్తాయి ఒక్క కేసు తేలాలంటే. ఓకే, ఈ కేసు తేల్చుకుని వచ్చావా, రా ఇంకో 2వ కేసు రెడీ. ఇది పద్ధతి. కాబట్టి దీనికి ఒక అంతుపంతు ఉండదు, ఉన్నంతకాలం పోరాటమే. మీ కేసులో ఆదినారాయణరావు గారు ఒక మాట అన్నారు, ఏంటంటే పరికరాల కొనుగోలు అవినీతి జరిగింది. అసలు ఆర్థిక శాఖ మేము నిధులే రిలీజ్ చేయలేదండి, అసలు నిధులు రిలీజ్ చేయకుండా పరికరాల కొనుగోలు అవినీతి ఎలా జరిగిందని చెప్పి అడిగాడు ఆయన. ఒక పాయింట్ లేవదీశాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీరు మీ అబ్బాయిని ఇది చేశారు అనేది కూడా అసలు కొనుగోలు జరిగితే కదా అవినీతికి ఆస్కారం వచ్చేది అని అన్నారు. బట్ ఇటువంటి టైంలో అందరికీ తెలిసిందే కదా, ఇక అంతకు మించి లేదు. పైగా 5 సంవత్సరాల నుంచి ఆ షీట్ కూడా లేదు. అంటే కేసులో పసలేదనే కదా అర్థమవుతుంది. నిన్న కూడా హైకోర్టులో కూడా అదే దాదాపుగా ఆర్గ్యుమెంట్స్ని ఆయన మళ్ళా చేశాడు. ఇది అన్యాయం అని కూడా చెప్పాడు, డైరెక్ట్గా చెప్పేశాడు. అవునండి, మొదటి నుంచి మొత్తుకుంటున్నది అదే. వాడెవడో ఊరు పేరు లేనివాడు అర్ధరాత్రి అప్పుడు, 2వ శనివారం అర్ధరాత్రి అప్పుడు ఒక 6 పేజీల నోట్ నా మీద వదులుతాడు. వీడు దేశద్రోహి, వీడు దేశ రహస్యాలను బయట అమ్ముకున్నాడు, 2500 కోట్లు అంటాడు ఒక చోట, 25 కోట్లు అంటాడు ఒక చోట. దానికి ఏది బేసిస్ ఉండదు. అర్ధరాత్రి అప్పుడు సీఎంఓ ఆఫీస్ నుంచి వదులుతాడు ఇది వాట్సాప్లో నోట్, వాట్సాప్లో. అది సీఎంఓ నెంబర్ నుంచి వచ్చింది కదా అని చెప్పి మర్నాడు అందరూ పబ్లిష్ చేస్తారు. దాని మీద సంతకం ఉండదు, ఫలానా సోర్సు, డేటా సోర్స్ ఉండదు. మర్నాడు పేపర్లో అంతా పబ్లిష్ అయిపోయిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళందరూ నన్ను అడగలేక, దాన్ని మింగలేక, కక్కలేక, వాళ్ళల్లో వాళ్ళు బాధపడుతూ చాలామంది నా మీద ఒక దురభిప్రాయాన్ని ఏర్పరచుకుని నేను వీటన్నిటిని భరించాలన్నమాట. 2 సంవత్సరాల తర్వాత నా మీద ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ వచ్చింది. ఎంక్వైరీకి, అరే బాబు మీరు వచ్చి ఆ రోజున 6 పేజీలు పేపర్ సర్క్యులేట్ చేశారు కదా, ఏ బేసిస్ మీద సర్క్యులేట్ చేశారు, మీకు ఎవరిచ్చారు అదంతా అని చెప్పి చెప్తారని చెప్పి విచారణకు పిలిస్తే విచారణకు రాడు. విచారణకు రమ్మని చెప్పి పిలిపించాల్సిన బాధ్యత విచారణ చేసిన అధికారిది. ఆయన పిలవడు. అదేమంటే అది రెలవెంట్ కాదులే అంటాడు. అంటే నేను 2 సంవత్సరాల పాటు నేను పడిన ఆరోపణలన్నీ రెలవెంట్ కాదా? నా పరిస్థితి ఏంటి? నా పరువు ప్రతిష్టల పరిస్థితి ఏంటి? ఇట్లా ఉంటుంది.